హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా ఈ రోజైతే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమా గురించి చెప్పాలంటే పండగకు వచ్చినటువంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా మన ముందుకైతే డాకు మహారాజ్ అయితే వచ్చింది. సినిమా గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవడం ఒక హై అండ్ నోట్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఒక హై ఇచ్చే సీన్ తోటి అయితే మనకి సినిమా స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. ఆ తర్వాత మెల్లిగా వీళ్ళు స్టోరీలోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడ కూడా డిలే చేయకుండా, ఎక్కడ మనకి కొంచెం స్లో అని అనిపించినప్పటికీ కూడా అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ కాబట్టి మనకి ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా మనకి ఇది స్లో అవుతుందన్న ఫీలింగ్ అయితే రాదు. స్టోరీని మాత్రమే కంప్లీట్గా వీళ్ళు రన్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ ల్యాగ్ పాయింట్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నాయి. సినిమాలో ఎమోషన్ కానీ, డ్రామా కానీ, అలాగే ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పాలి. ఇకపోతే టువర్డ్స్ ద ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. ఏదైతే సెకండ్ హాఫ్ని వీళ్ళు చూపించాలనుకుంటున్నారో ఆ సెకండ్ హాఫ్కి సంబంధించినటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. బాబీ ఇటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్కి బాగా ఫేమస్. గత సినిమాల్లో మనం చూసుకున్నప్పుడు కూడా తను ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా అద్భుతంగా ఉండేవి. సో ఇందులో కూడా అంతే జాగ్రత్త తీసుకుని అంతే ఎలివేషన్ ఇచ్చుకుంటా బాలకృష్ణ గారు రేంజ్ ఎక్కడా తగ్గకుండా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ని అయితే ఇచ్చాడని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ డాకు క్యారెక్టర్కి సంబంధించి కానీ, అలాగే మిగతా క్యారెక్టర్కి సంబంధించి కానీ మనకి అక్కడ రివీల్ అవుతాయి. అక్కడ కూడా జరిగేటటువంటి సీన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక పాయింట్ వీళ్ళు ఏదైతే తీసుకున్నారో పాయింట్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. దానికి తోడు బాలకృష్ణ గారి గెటప్ ఇంకా చెప్పకలదు. ఆయన యాక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకో 50 years ఆఫ్ ద ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆయన యాక్షన్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఎక్కడ కూడా మనకి స్లో అవుతుందన్న ఫీలింగ్ కానీ మంచి స్టోరీని తీసుకుని వచ్చారు. పండక్కి జనరల్గా మనం ఒక ఫ్యామిలీ మూవీతో పాటు అలాగే ఒక కమర్షియల్ మూవీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. కంపల్సరీ మాస్ ఆడియన్స్కి నచ్చేటట్టు కూడా ఉండాలి. సో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్, డ్రామా ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి యాక్షన్ ఇవన్నీ తీసుకుని వచ్చినటువంటి సినిమాయే డాకు మహారాజ్. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా యాక్టర్స్కి దేనికో ఊరుకునే తీసుకున్నాం ఇందులో సినిమాలోకి అనే విషయంలో కాకుండా ప్రతి ఒక్కరికి కూడా స్కోప్ ఉంది క్యారెక్టర్లో. ముగ్గురు హీరోయిన్స్ని పెట్టినప్పటికీ కూడా ముగ్గురు హీరోయిన్స్కి కూడా నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్, నాట్ జస్ట్ ఫర్ ద సీన్ కోసమో ఐటమ్ సాంగ్ కోసమో అన్నట్టు కాకుండా అందరికీ కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ కానీ, మిగతా చాందినీ చౌదరి అవ్వచ్చు, మనకి కొంచెం పార్ట్లో ఉన్నప్పటికీ కూడా చాందినీ చౌదరి ఇంపార్టెంట్ చాందినీ చౌదరికి ఉంది. అలాగే ఊర్వశి రౌటాల, ప్రజ్ఞా జైస్వాల్ ఇవన్నీ క్యారెక్టర్స్ కూడా మెయిన్గా చిన్నపిల్లగా చేసిన ఆ పాప కూడా చాలా బాగా చేసింది. ఓవరాల్గా అందరు క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా తీసుకున్నారు. ఎక్కడ ఏ క్యారెక్టర్ మనకి ఎక్స్ట్రా అనిపించదు, ఎక్కడ సీన్ బోరింగ్గా అనిపించదు. మనకి త్రూ అవుట్ ద మూవీ మనం ఎక్కడ లేచి బయటికి వెళ్ళాలన్నటువంటి సీన్స్ ఉండవు. అలాగే హై ఇచ్చే సీన్స్ కూడా చాలా ఎక్కువగానే కేర్ తీసుకున్నారని చెప్పాలి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వచ్చేసరికి కొన్ని సన్నివేశాల్లో అయితే మంచి థియేటర్లో అయితే మనం చూడగలిగితే తమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అఖండాన్ని మించిపోయిందని చెప్పాలి. ఏదైతే వాళ్ళు ఆడియో ఫంక్షన్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చెప్పుకుంటూ వస్తున్నారో కొన్ని సీన్స్లో అయితే సీట్లు వైబ్రేట్ అవుతున్నాయండి. అటువంటి సీన్స్ని, అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని తమన్ అయితే ఇచ్చాడని చెప్పాలి. బాలయ్య బాబుకి ఇచ్చే మ్యూజిక్ ఎప్పుడు కూడా సపరేట్గా ఉంటుందని తను చెప్తానే వస్తున్నాడు. సో తనైతే నిలబెట్టుకున్నాడని చెప్పాలి తమన్ విషయానికి వచ్చేసరికి. ఇంకా బాబీ విషయానికి వస్తే ఒక మంచి స్టోరీని తీసుకుని దాన్ని ఒక కమర్షియల్ టెంప్లెట్లో రన్ చేయడం, ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి డైరెక్టర్స్లో, యంగ్ డైరెక్టర్స్లో బాబీకి సాటి ఎవరో లేరని చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ తీసుకుంటాడు, దాన్ని ఒక కమర్షియల్ లెవెల్లో తీసుకుని వెళ్ళడం. ఓవరాల్గా సినిమాలో ఒక మంచి మెసేజ్ని ఇవ్వడంతో పాటు బాలకృష్ణ లాంటి ఒక హీరో దొరికినప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ఎంత కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమా తీయాలి, ఎంత పబ్లిక్ ఈ ఏజ్లో ఆయన చెప్పేటటువంటి మెసేజ్ ఎటువంటిది ఉండాలి అనే విధంగా స్టోరీని అయితే మలిచినప్పుడు క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి అయిపోయిందా సినిమా అని అనిపించేటట్టు ఉంటుంది. కాకపోతే కొంచెం క్లైమాక్స్ దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మిగతా సాంగ్స్ మనకి రిలీజ్ అవునటువంటి సాంగ్స్ కూడా ఆ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దబిడి సాంగ్ అయితే ఎక్కడ నిలబడట్లేదు. లేచి డ్యాన్స్ ఎంత కాంట్రవర్సీ వచ్చిందో ఆ పాటకి సంబంధించి అంతకు మించి విపరీతమైన డ్యాన్సులు మనం థియేటర్లో చూస్తున్నాం. సో ఓవరాల్గా బాలకృష్ణ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ గట్టిగా కొట్టారని చెప్పాలి. డాకు మహారాజ్ నిజంగా మహారాజ్ అనే చెప్పాలి. ఒక మెసేజ్ ఇవ్వడంలో కానీ, ఒక సినిమా కమర్షియల్ ఎలిమెంట్లో కానీ అన్ని రకాలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాల్లో అని చెప్పచ్చు. బాలయ్య బాబుని ఎక్కడా కూడా దింపకుండా ఇంకొక లెవెన్స్ మాత్రమే కాదు, బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటారో మిగతా ఆడియన్స్ కానీ, ఇప్పుడున్నటువంటి
బాలయ్య బాబు యూత్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు బాలయ్య బాబు గారికి. సో వాళ్ళందరూ కూడా నచ్చేటట్టుగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని సంక్రాంతికి వీళ్ళైతే రావడం జరిగింది. సో డాకు మహారాజ్ ది బ్లాక్ బాస్టర్ అనే చెప్పచ్చు ఓవరాల్గా. ఇది అంటే నా రివ్యూ. మీరు ఆల్రెడీ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.